అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం. కష్టపడి పనిచేయడమా లేక స్నేహమా, ఏది గొప్పది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు చిట్టి చీమ గొప్ప పాఠం అనే ఈ కథలో దొరుకుతుంది. ఇంకెందుకాలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొకప్పుడు పచ్చని పచ్చికబయళ్లతో రంగురంగుల పువ్వులతో కళకళలాడుతున్న ఒక అందమైన ఊరుండేదన్మాట. ఆ ఊరిలో చిట్టి అనే ఒక చిన్న చీమ ఉండేది. చూడటానికి చిన్నదే అయినా చాలా తెలివైనది. ఇద్దరు స్నేహితులు, రెండు దారులు. ఒకరు కష్టాన్ని నమ్ముకుంటే మరొకరు సంతోషాన్నే కోరుకున్నారు. మన కథలో హీరోయిన్ ఈ చిట్టి చీమ చాలా కష్టజీవి. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా తనకి ఒక్కటే పని: భవిష్యత్తు కోసం ఆహారం సేకరించడం. ఒక్కటే కాదు, తన స్నేహితులతో కలిసికట్టుగా పనిచేసేది. వాళ్లందరిదీ ఒకటే మాట: ఈరోజు మనం కష్టపడితే రేపు మనం సంతోషంగా ఉండొచ్చు. ఈ ఒక్క ఆలోచనే వాళ్లని అంత బలంగా ముందుకు నడిపించేది. సరిగ్గా అదే ఊళ్ళో చిట్టికి పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ ఒకటుండేది. అదే బుజ్జి, ఓ బీటిల్. దానికి ఏ పనిపాటాలేదు. ఎంచక్క ఆకులమీదలా పడుకుని గాలికి ఊగుతూ హాయిగా గడిపేయడమే దాని పని. బుజ్జికి ఆటలో పాటలంటే పిచ్చి. రోజంతా అవే. రేపటి గురించి ఆలోచన అనేదే లేదు. ఈరోజు హాయిగా గడిస్తే చాలు అనే టైపన్మాట. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. స్నేహితురాలిచ్చిన ఒక హెచ్చరికను పట్టించుకోకపోతే ఏమవుతుందో చూద్దాం. పనికి, ఆనందానికి మధ్య జరిగిన ఒక చిన్న యుద్ధమిది. ఒకరోజు చిట్టి బుజ్జి దగ్గరికి వెళ్ళింది. స్నేహితురాలిమీద ప్రేమతో, బుజ్జీ, మనం ఇప్పుడు కష్టపడ్డామనుకో భవిష్యత్లో హాయిగా ఉండొచ్చు అని చెప్పింది. కాని బుజ్జికి ఆ మాటలు అస్సలు ఎక్కలేదు. బుజ్జి గట్టిగా నవ్వేసి, అయ్యో చిట్టి, ఈ రోజుని ఎంజాయ్ చేయి, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చులే అని తేలిగ్గా కొట్టిపారేసింది. కాని ఆ రేపు ఎంత భయంకరంగా ఉండబోతుందో పాపం దానికి తెలీదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. వాళ్లనుకున్న ఆ రేపు వచ్చేసింది, ఒక పెద్ద తుఫాను రూపంలో. ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఊహించని తుఫాను. గాలికి చెట్లు విరిగి పడిపోయాయి. ఊరంతా అల్లకల్లోలంగా మారిపోయింది. మరోవైపు చీమలు కట్టుకున్న గూడు మాత్రం చాలా సేఫ్గా ఉంది. ఎందుకంటే వాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ల దగ్గర బోలెడంత ఆహారముంది. బయట ఎంత గాలివాన ఉన్నా వాళ్లు లోపల వెచ్చగా హాయిగా ఉన్నారు. చూసగా, కష్టానికి ఫలితమంటే ఇదే. కాని పాపం బుజ్జి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తినడానికి తిండి లేదు, తలదాచుకోడానికి చోటులేదు. ఆ చలిలో, వర్షంలో తడుస్తూ ఆకలితో వణికిపోతోంది. అప్పుడు దానికి తన తప్పు తెలిసొచ్చింది. ఏడుస్తూ ఎలాగోలా చిట్టిచీమగూడు దగ్గరికి వెళ్ళింది. చిట్టి, నన్ను క్షమించు. నువ్వు చెప్పిన మంచి మాట నేను వినలేదు. ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అని కన్నీళ్లతో వేడుకుంది. ఇక్కడే కథలో అసలైన అందముంది. నిజమైన స్నేహమంటే ఏంటో మనకు తెలుస్తుంది. దయ, కరుణ లాంటి గొప్ప గుణాల గురించి మనమిప్పుడు చూద్దాం. బుజ్జిని అలా చూసి చిట్టికి జాలేసింది. వెంటనే ఒక చిరునవ్వు నవ్వి తన దగ్గరున్న ఆహారాన్ని బుజ్జితో పంచుకుంది. ఆపదలో ఉన్న స్నేహితురాలిని ఆదుకోవడమే కదా అసలైన స్నేహమంటే. చిట్టి, పర్లేదులే బుజ్జీ, మనమంతా ఫ్రెండ్స్ కదా, చేసిన తప్పుల్నుంచి పాఠాలు నేర్చుకుంటే చాలు అని చెప్పి లోపలికి రమ్మని పిలిచింది. ఆ రోజు బుజ్జి ఆకలి తీరడమే కాదు, కష్టపడటం ఎంత ముఖ్యమో కూడా దానికి బాగా అర్థమైంది. సో ఈ కథ మనకు ఏం చెబుతోంది? భవిష్యత్తు కోసం కష్టపడటం ఎంత అవసరమో, కష్టాల్లో ఉన్న స్నేహితులకు సాయం చేయటం కూడా అంతే గొప్ప విషయం. కష్టపడితే విజయం వస్తుంది, సాయం చేస్తే స్నేహం నిలుస్తుంది. ఈ రెండు మన జీవితంలో చాలా ముఖ్యం. మరి ఈ కథ విన్నాక ఏమనిపిస్తుంది? మనలో ఎంతమంది చిట్టి చీమలా ఆలోచిస్తున్నాం? ఎంతమంది బుజ్జిలా ఈరోజు గురించే ఆలోచిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.